శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు, అనంతరం ద్వాదశి. అనురాధ నక్షత్రం ఉదయం 6 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. బ్రాహ్మయోగం రాత్రి 11 గంటల 13 నిమిషాల వరకు, అనంతరం ఐంద్రయోగం. భద్రకరణం ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 51 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 58 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుండి 2 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇంకా ఈనాటి విశేషం తొలి ఏకాదశి, శయన ఏకాదశి, అదేవిధంగా చాతుర్మాస్య వ్రతారంభం. ఈరోజు మన సంప్రదాయంలో తిథుల్లో ఏకాదశి తిథితో సమానమైనటువంటి తిథి లేదు అని చెప్తారు. అందుకే ఏకాదశి వ్రతంతో సమానమైనటువంటి వ్రతం కూడా మరొకటి లేదు అని కూడా శాస్త్రవచనం. అటువంటి దీన్ని బట్టి కొన్ని యుగాల యందు కాలగణన అనేది ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నుండి జరిగింది అని మనకి ప్రమాణపూర్వకంగా తెలుస్తున్నటువంటి విషయం. అందుకని ఆషాఢమాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశిని ఏమని పిలుస్తారంటే తొలి ఏకాదశి అని పిలుస్తారు. లోకనాథుడైనటువంటి జగన్నాథుడు, అప్రమేయుడు, అనేకాత్ముడైనటువంటి అచ్యుతుడు, అనంతుడు, లక్ష్మీపతి శ్రీమన్నారాయణమూర్తి శయన స్థితిలోకి వెళ్ళేటటువంటి ఏకాదశి. ఆయన యోగ నిద్రలోకి వెళతారట. అటువంటి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఇది ఋతు సంధి కాలము, అనేక అనారోగ్యాలకు నెలవైన నిలయమైనటువంటి సమయం కాబట్టి యోగులు, సిద్ధపురుషులు, సాధువులు, సాధకులు ఎవరైతే ఉన్నారో 4 మాసాల పాటు, అంటే మళ్ళీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఎక్కడికి కదలకుండా, సాధారణంగా ఆ సాధువులు, సన్యాసులు, కాషాయ వస్త్రధారులు ఇప్పుడు కూడా ఒక చోట నిశ్చలంగా ఉండరు. వాళ్ళు అన్ని చోట్లకు సంచరిస్తూ ఉంటారు. అందరినీ ఉద్ధరించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం కాబట్టి. కానీ 4 మాసాలు ఒకే చోట ఉండి సాధన చేస్తారు. ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. అటువంటి చాతుర్మాస్య వ్రతం నేడు ప్రారంభమవుతుంది. అయితే ఏకాదశుల్లో చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి ఒక్క రోజున కనుక విధి విధాన పురస్సరంగా కనుక ఏకాదశి వ్రతాన్ని, ఏకాదశి ఉపవాసాన్ని, విష్ణారాధన కనుక మనం చేసినట్లయితే సంవత్సరంలో మిగిలినటువంటి 23 ఏకాదశుల ఆచరణ చేసినటువంటి ఫలితం మనకి అందుతుంది అని ఏకాదశి మహాత్యంలో చెప్పబడుతుంది. విష్ణుమూర్తి యొక్క రక్షణ ఏకాదశి వ్రతం చేసినటువంటి వారికి పరిపూర్ణంగా ఉంటుంది. నవాసుదేవ భక్తానాం విష్ణుసహస్రనామంలో చెప్పబడుతుంది. వాసుదేవ భక్తులకు, వాసుదేవుడి యొక్క భక్తులకు అశుభం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అని ప్రత్యేకించి చెప్పబడుతున్నటువంటి విషయం. అటువంటి ఈ తొలి ఏకాదశి వ్రతం వల్ల మనకి విష్ణు రక్షణ, వాసుదేవుడి యొక్క రక్షణ మనకి పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మన ప్రాంతంలో, మన తెలుగు ప్రాంతంలో ఈ ఏకాదశి నాడు పర్వతాగ్రం, అంటే కొండలపైన గుహల్లో ఉండేటటువంటి దేవతా దర్శనం చేస్తారు. ఎందుకంటే కొంగరొత్త నీళ్లు వచ్చి చెట్లు కూడా చక్కగా తడిగా ఉండి అవన్నీ కూడా ఆర్ద్రంగా ఉండేటటువంటి స్థితి, వాటి నుండి అద్భుతమైనటువంటి ఓషధీ శక్తి మనకు వస్తుంది. కాబట్టి పర్వతారోహణం చేయడం, బిలాల్లో ఉన్నటువంటి దైవాన్ని దర్శించడం, ముఖ్యంగా బెలహరి అంటారు. బెల్లంలో ఉన్నటువంటి హరి అంటే బెల్లంలో ఉన్నటువంటి సింహమూర్తి అయినటువంటి నరసింహస్వామిని దర్శించడం, కొండలపై ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించడం ఈ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా చేస్తారు. శివకేశవాభేదంగా కేవలం విష్ణుమూర్తినే కాకుండా పర్వతాగ్రంపై కులువైనటువంటి పరమేశ్వరుడి యొక్క సందర్శనం కూడా నేడు చేయడం జరుగుతుంది. అటువంటి ఈ తొలి ఏకాదశి మహాపర్వం నాడు హరిహరుల యొక్క పరిపూర్ణానుగ్రహం, వాసుదేవుడి యొక్క దివ్యకృప, వామదేవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా కలగాలని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు తొలి ఏకాదశి. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు విష్ణు స్వరూపాలని ఏ పుష్పాలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు నివేదించాలి అనేటువంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం
శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఉచ్చస్థితి కర్కాటక క్షేత్రంలో, అస్తంగత్వ స్థితి, రవి స్థితి కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్రకేతువుల సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, బుధ సంచారం మిథున క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, చంద్ర సంచారం నీచ స్థితి వృశ్చిక క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కాలయాపన కొనసాగుతుంది. ఇతరులకు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. తద్వారా సమస్యలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. కుటుంబ వ్యవహారాల్లో సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుభవంలో వాటిని ఆస్వాదించలేకపోతారు. ప్రతిబంధకాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులు కలిగి ఉంటారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వరకు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాలు చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన వాహన ప్రాప్తి, గృహ ప్రాప్తి వంటివి లేకపోలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. దైనందిత కార్యక్రమాలు మహిళలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అనుకూలత తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ప్రాధాన్యత తగ్గుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి. విద్యార్థులకి సందిగ్ధత కొనసాగుతుంది. విద్యా విషయాలపై అవగాహన లోపిస్తుంది. ఏకాగ్రత తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య
3 ఈరోజు కర్కాటక రాశి వారు అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు తొలి ఏకాదశి సందర్భంగా సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో ఎర్రగన్నేరు పూలతో పూజించి పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి పని శ్రద్ధతో నిర్వహించగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దక్కించుకోగలుగుతారు. మనస్పర్ధల్ని, సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విషయాలు విద్యార్థులు సాధించగలుగుతారు. మహిళలకు మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాన్ని ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా ప్రారంభించి కొనసాగించి పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు మహిళలకి ఉద్యోగరీత్యా దక్కుతాయి. వ్యాపారరీత్యా కూడా విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. అంచెంచెలుగా కార్యక్రమాలు చేపట్టి న్యాయపాద వృత్తి వారు వృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇంకా కొనసాగుతుంది. గృహ విషయాల అనుకూలం, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అనుచిత పరిస్థితులకు, సమస్యలకు న్యాయవాద వృత్తి వారికి పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ హయగ్రీవుణ్ణి భక్తి శ్రద్ధలతో మల్లెలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార విషయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి లేకపోలేదు. విద్యార్థులకి శుభ సంకేతాలు, శుభ పరిణామాలు విద్యాపరంగా చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు,
అనుకూల దిక్కు తూర్పు. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అపనిందలు ఏర్పడేటువంటి సంఘటనలు కుటుంబ పరంగా కూడా చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. క్రీడారంగం వరకు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. అపవాదులు చోటు చేసుకుంటే అపార్థాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కొనసాగించలేకపోతారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్టవర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. మిత్రులతో సఖ్యత కొనసాగుతుంది. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వరకే కలిసి వస్తుంది. మహిళలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వాహన ప్రాప్తి, గృహప్రాప్తి, ఆభరణ ప్రాప్తి వంటివి ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా దగ్గరవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా అనుకూలతని పెంచుతాయి. వ్యాపార రంగం వరకు పునఃప్రయత్నాలు లభిస్తాయి. క్రీడారంగం వరకు ప్రాధాన్యతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు సమాంతరంగా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు ఉత్తరం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆహ్లాదకరమైనటువంటి సంఘటనల్ని ఆస్వాదించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కూడా ఎదుగుదలకి చేసేటువంటి కార్యక్రమాలు లభిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా కూడా మహిళలకు కలిసి వస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా
శుభవార్తలు వింటారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు ఏర్పడాలని, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలని, వ్యాపార విజయాలు సాధించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు గృహపరంగా సాధించాలని శనివారం సందర్భంగా, తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు. ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని దానాలు ఇచ్చుకున్నా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఉపవాసం ఉండేవాళ్ళు మాత్రం పేలాల పిండి ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. వీలు కాని వాళ్ళు దానాలు ఇచ్చే సమయంలో పండ్లు కానీ వస్త్రాలు కానీ దానం ఇచ్చినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతము అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అయితే చాతుర్మాస్య వ్రతము కేవలం యతీశ్వరులు మాత్రమే ఆచరించాలని ఒక అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవానికి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని గృహస్థులైనా కూడా ఆచరించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అయితే ఈ చాతుర్మాస్య వ్రతంలో అనేక రకాలను మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మొట్టమొదటిది పూర్తి చాతుర్మాస్య వ్రతం, రెండవది అర్ధ చాతుర్మాస్య వ్రతం, మూడవది పాద చాతుర్మాస్య వ్రతం. పూర్తి చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటంటే ఈ రోజు నుంచి 4 నెలల పాటు, అంటే సరిగ్గా కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పూర్తి చాతుర్మాస్య వ్రతం అంటారు. ఆ తర్వాత రెండవది అర్ధ చాతుర్మాస్య వ్రతం, అంటే ఈ రోజు నుంచి 2 నెలలు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి. ఆ తర్వాత మూడవది పాద చాతుర్మాస్య వ్రతం, అంటే ఈ రోజు నుంచి కేవలం 1 నెల మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత నాలుగవది చాతుర్మాస్య వ్రతం. ఈ 4 నెలల్లో కూడా కేవలం 9 ఏకాదశులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. శుక్లపక్షంలో వచ్చే 5 ఏకాదశులు, బహుళపక్షంలో వచ్చే 4 ఏకాదశులు ఆచరించటం. ఆ తర్వాత చివరిది 5వ విధి విధానం, కేవలం ఈ రోజు నుంచి ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. అంటే 5 శుక్లపక్ష ఏకాదశులు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించటం. ఇలా 5 రకాలుగా చాతుర్మాస్య వ్రతం చెప్పారు. అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి విష్ణువుని పూజించాలి. అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం చేయాలి. అదేవిధంగా మనసుకు నచ్చినటువంటి వస్తువులను త్యజించాలి. అంటే రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం త్యజించాలి. దీన్ని త్యజనము అనే పేరుతో పిలుస్తారు. అలాగే మౌనవ్రతం పాటించాలి. మౌనవ్రతం అంటే ఏంటంటే వ్యర్థ ప్రసంగాలు చేయకపోవటం అని అర్థం. అనవసర ప్రసంగాలు చేయకుండా హరినామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే గోసేవ చేయాలి. ప్రతిరోజు కూడా ఆలయ దర్శనం చేసుకోవాలి. వీటిని ఆచరించాలి. అలాగే కొన్ని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యరాదు, చెయ్యకూడనివి ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో ఎదుటి వారిని దూషించరాదు, పరనింద చేయకూడదు, పరస్థుతి చేయకూడదు. అలాగే ఆహార నియమాలు కొన్ని చెప్పారు. చాతుర్మాస్య వ్రతం అంటే ఈ 4 నెలల్లో కూడా మొదటి నెలలో ఆకుకూరలు స్వీకరించకూడదు, 2వ నెలలో పెరుగు స్వీకరించకూడదు, 3వ నెలలో పాలు స్వీకరించకూడదు, 4వ నెలలో ద్విదళాలు అంటే 2 బద్దలుగా వచ్చే వాటిని, శనగల్లాంటి వాటిని స్వీకరించరాదు. ఇలాంటి ఆహార నియమాలు పాటించాలి. అలాగే ఈర్ష్య అసూయలు లేకుండా ఉండాలి.
పొలిమేర దాటకూడదు. ఈ నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఇది ఎవరైనా ఆచరించుకోవచ్చు. 4 నెలలు వీలు కాని వాళ్ళు ఇలా 5 రకాలుగా చెప్పబడిన చాతుర్మాస్యంలో ఏ విధి విధానైనా అనుసరిస్తూ దీన్ని పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు ఆదివారం, ఈ సందర్భంగా భవిష్య పురాణాన్ని, పద్మపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.